హలో ఫ్రెండ్స్, రివ్యూ రాజ్యం గడపకి వెల్కమ్. నేను మీ హోస్ట్. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుండి దాదాపు 22 సంవత్సరాల తర్వాత అదేనండి ఘట్టంనేని ఫ్యామిలీ నేమ్‌తో ఈరోజు రమేష్ బాబు గారి అబ్బాయి ఘట్టంనేని జయకృష్ణ డెబ్యూ హీరోగా 'శ్రీనివాస మంగాపురం' అనే మూవీ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ 5 ఏఎంకి ఉంటే పోయి చూసొచ్చా. మూవీ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ విషయానికొస్తే డెబ్యూ హీరో అయిన జయకృష్ణ చాలా బాగా పర్ఫామ్ చేశాడనే చెప్పొచ్చు. తన డ్యాన్స్, ఫైటింగ్ సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్ పరంగా ఒక డెబ్యూ హీరోగా మంచి మార్కులే ఇవ్వచ్చు. 2, 3 సీన్స్‌లో అయితే మహేష్ బాబు గారు, గోపికృష్ణని చూసినట్టుగానే ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి వచ్చాడు గదా! వాళ్ళలా కాక ఎవరిలా ఉంటాడని మనసులో అనుకోకండే. ఎమోషనల్ సీన్స్‌లో ఎలా యాక్ట్ చేశాడని అడక్కండి. ఎందుకంటే అక్కడ ఎమోషన్ సీన్స్ ఉండేది అరకొర. వాటిలో యాక్టింగ్ పిండడానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఉండుంటే బాగానే చేసేవాడు అనిపించింది. ఇక హీరోయిన్ రష్య గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి కూడా బాగానే చేశారు త్రూఅవుట్ ద మూవీ. మంచి డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. చూడడానికి గ్లామర్‌గా ఉంది. ఇది ఒక పక్కా కమర్షియల్ లవ్ స్టోరీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మూవీ హీరో, హీరోయిన్ మీదే ఉంటుంది. సో, యాక్టింగ్ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి నరేష్ గారి క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో గాని, సెకండ్ హాఫ్‌లో గాని ఆయనకు రాసిన ప్రతి సీను హిలేరియస్‌గా ఉంటుంది. ప్రత్యేకంగా ఫస్ట్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది. థియేటర్ మొత్తం ఈకలు, పకపకలే అనుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్యారెక్టర్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనుకోండి. సాంగ్స్ విజువల్‌గా వినడానికి బాగున్నాయి. అండ్ బీజీఎం ఆల్సో డీసెంట్. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ వచ్చేసరికి ట్విస్ట్ చూసాక గుడ్ సెకండ్ హాఫ్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా చూసేలా లేదండి. అసలు ఆ సెకండ్ హాఫ్ అలా ఎలా ఉందో, అలా ఎలా రాయాలనిపించిందో డైరెక్టర్ అజయ్ భూపతి గారిని అడగాలి. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం లాగా ఆ అంటే పాట, ఈ అంటే పాట వస్తూనే ఉంటాయి. సాంగ్స్ బాగున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ మిస్‌ప్లేస్డ్ అనే చెప్పాలి. డైరెక్షన్ వీక్‌గా ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర తీయడానికి మంచి కథ లేదు. సినిమాటోగ్రాఫర్ అనుకున్నాడో ఏమో డైరెక్టరే కథ ఇంత వీక్‌గా రాసుకుంటే నేను మాత్రం మంచి విజువల్స్ ఇచ్చి ఏం లాభం అని 2 దొందు ఉంది అనుకోండి. ఓవరాల్‌గా చెప్పాలంటే జయకృష్ణకి హీరోగా మంచి ఫ్యూచర్ ఉంది. హీరోయిన్‌కి కూడా మంచి ఆఫర్స్ వస్తాయని అనుకుంటున్నాను. డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఏ బిగ్ గుండు సున్ను సెకండ్ హాఫ్. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. మీలో ఎవరైనా ఈ సినిమా చూసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టాటా, టేక్ కేర్, బాయ్. ఇంకో విషయం ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన రివ్యూవర్స్‌ని సపోర్ట్ చేయండి. మీ డబ్బులు ఆదా చేసుకోండి.